నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మనకి ఇవాల్టి వీడియోలో మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తున్నాయి, అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో ఏ అమ్మవారిని ఆరాధించాలి, ఎటువంటి మంత్ర ఉపాసన చేయాలి, ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి, ఎవరెవరు చేయవచ్చు, మరి అమ్మవారిని ఈ 9 రోజులు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా ఏ రోజున ఎలా అలంకరించి ఏ రూపంలో అమ్మవారికి పూజ చేసుకోవాల్సి ఉంటుంది, పెట్టవలసిన నైవేద్యాలేంటి, ఈ మాఘ గుప్త నవరాత్రుల్లో మనం పాటించవలసిన కొన్ని విధి విధానాల గురించి పూర్తి సమాచారాన్ని అయితే ఇక్కడ ఇస్తున్నానండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. మనకి మాఘమాసము అనేది ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మొదలవుతుంది. మాఘశుద్ధ పాడ్యమి ఫిబ్రవరి 10, 2024 సంవత్సరంలో శనివారం నుంచి మనకి మాఘమాసం మొదలు. అంటే మాఘమాసం మొదటి రోజు నుంచే కూడా మనము ఈ గుప్త నవరాత్రులు చేసుకుంటాము. మనకి సహజంగా నవరాత్రులు సంవత్సరానికి 4 సార్లు వస్తాయి. అంటే ఒకటి వచ్చేసి మనకి ఆశ్వీజ మాసంలో అనేది అందరికీ తెలిసిన నవరాత్రులు. వరుసగా చెప్పుకుంటే మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహీదేవి నవరాత్రులు, అందరికీ తెలిసిన 4వ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులు. సహజంగా అందరం కూడా చైత్రమాసంలోనూ ఆశ్వీజ మాసంలో వచ్చే ఈ లలితాదేవి శరన్నవరాత్రులు, దేవి శరన్నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. కానీ గుప్త నవరాత్రులుగా చెప్పబడే ఈ మాఘమాసంలో వచ్చే రాజశ్యామలాదేవి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు కొంతమందికి తెలియవు. కానీ అమ్మవారిని మనం అత్యంత తొందరగా ప్రసన్నురాలని చేసుకోవడం కోసం చేసే నవరాత్రుల్లో మొదటిగా ఉండే పేరే ఈ రాజశ్యామలాదేవి. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మొదలయ్యి 9 రోజుల పాటు ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులుగా పిలవడం జరుగుతుంది. ఈ 2024వ సంవత్సరంలో మాఘమాసంలో మొదలైన ఈ గుప్త నవరాత్రులు ఫిబ్రవరి 10 నుంచి కూడా మొదలుకొని 18 ఆదివారంతో మనకి ఈ నవరాత్రులు అనేవి ముగుస్తూ ఉంటాయి. మొత్తంగా 9 రోజుల పాటు కూడా అమ్మవారికి విశేషంగా పూజ చేయడం జరుగుతుంది. మరి ఈ మాఘమాసంలో చేసుకునే ఈ గుప్త నవరాత్రులు అమ్మవారిని రాజశ్యామలాదేవి రూపంలో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. మరి ఈ అమ్మవారు ఎవరు అనంటే శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి కుడివైపుగా మంత్రిగా ఉండే అమ్మవారే రాజశ్యామలాదేవి. ఎడమవైపు లలితా అమ్మవారికి ఎడమవైపు ఉండే అమ్మవారిని సర్వసైన్యాధ్యక్షురాలిగా వారాహిదేవిగా ఉంటే లలితా త్రిపుర సుందరి దేవికి కుడివైపున ఈ రాజశ్యామలాదేవి అమ్మవారు ఉంటారు. మంత్రిగా అమ్మవారికి ఉంటారనమాట. బండాసురుడు అనే రాక్షసుణ్ణి వధించే క్రమంలో లలితాదేవి ఆదిపరాశక్తి రూపంలో దాల్చిందట. బ్రహ్మాది దేవతలను కూడా సృష్టించే క్రమంలో జ్ఞానము శ్యామలాదేవిగా సృష్టింపబడింది. అందుకని ఈ అమ్మవారు మంత్రిగా నియమించిందట లలితా పరమేశ్వరీదేవి. ఆ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వారాహిదేవి అమ్మవారుంటే జ్ఞానం ప్రసాదించడంలో ఈ రాజశ్యామలాదేవి అమ్మవారు వీణాధారిణిగా, అంటే ఈ వీణని రుద్రవీణగా చెప్తారట. మనకి రాజశ్యామలాదేవి అమ్మవారు ఈ విధంగా సరస్వతీదేవి రూపం గల వీణని ధరించి అమ్మవారు మనకి దర్శనమివ్వడం జరుగుతుంది. దశమహావిద్యలలో కూడా అమ్మవారిని మాతంగి అని పిలుస్తూ ఉంటారు. ఈ రాజశ్యామలాదేవి అమ్మవారిని మాతంగి అని ఎందుకంటారు అంటే పార్వతీ తండ్రి అయిన హిమవంతునికి స్నేహితుడైన మాతంగి ముని ఈ అమ్మవారే కుమార్తెగా జన్మించాలని చెప్పి ఘోర తపస్సు చేస్తారట. అమ్మవారు తదాస్తు అని వరమిస్తుందట. అందుకని ఆ మాతంగి మహర్షికి కుమార్తెగా జన్మించింది కాబట్టి ఈ అమ్మవారిని మాతంగి అని అంటారు. అలాగే ఈ అమ్మవారిని నీల సరస్వతి అని కూడా అంటారు. అమ్మవారు చిత్రపటం మనం గమనించినట్లయితే అమ్మవారు నీలంగా కనబడుతూ కూడా ఉంటారు. అలాగే గేయ చక్రవాసిని అని అంటారు, మంత్రిని దేవి అని కూడా అంటూ ఉంటారు. అందుకని లలితా పరమేశ్వరి దేవి అమ్మవారు ఆ త్రిపుర సుందరి దేవే మంత్రిగా నియమించింది కాబట్టి మంత్రిని దేవి అని పేరు. ఈ విధంగా రాజశ్యామలాదేవి అమ్మవారిని పూజించాలి ఈ గుప్త నవరాత్రులలో. అయితే ఈ రాజశ్యామలాదేవి అమ్మవారి గుప్త నవరాత్రులను నవదుర్గల రూపంలో పూజించడం జరుగుతుంది 9 రోజులు. అలాగే దశమహావిద్యల రూపంలో పూజించడం జరుగుతుంది. అలాగే రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులుగా కూడా పూజించడం జరుగుతుంది. అమ్మవారికి ఎవరు ఏ రూపంలో ఆరాధించినా కూడా మనము జ్ఞానం లభిస్తుందని, అలాగే ఉన్నత స్థాయికి చేరుకుంటామని, ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకని ఈ గుప్త నవరాత్రుల్లో ఆనవాయితీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ గుప్త నవరాత్రులు జరుపుకోవచ్చు. అమ్మవారిని ఏ రూపంలో అయితే కొలవదలుచుకున్నారో రాజశ్యామలాదేవిగా అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతూ ఉంటుంది.
మాఘశుద్ధ పాడ్యమిలు 10 నుంచి మొదలయ్యి 18 వరకు జరిగే ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రోజు ఏ రూపంలో ఆరాధించాలి, ఏ నైవేద్యాన్ని పెట్టాలి అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నానండి. 10వ తారీఖు ఫిబ్రవరి 2024లో మాఘశుద్ధ పాడ్యమి రోజు అమ్మవారిని మొదటి రోజుగా నవదుర్గల రూపంలో ఆరాధించాలి అంటే శైలపుత్రిగా, దశమహావిద్యలలో ఆరాధించాలి అంటే కాళీగా, అలాగే లఘు శ్యామలాదేవిగా ఈ గుప్త నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ఆరాధించాలి. ఈ రోజున అమ్మవారికి పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఇక రెండవ రోజు విదియ తిథి 11వ తారీఖున మనం నవదుర్గల రూపంలో బ్రహ్మచారిణిగా, దశమహావిద్యలలో తారగా, అలాగే రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రుల్లో వాగ్వాదిని శ్యామలాగా రెండవ రోజు అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఈరోజు పెట్టవలసిన నైవేద్యం పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. ఇక మూడవ రోజు తిథి తదియ 12వ తారీఖు సోమవారం నాడు ఈ ఫిబ్రవరిలో అమ్మవారిని చంద్రఘంటాదేవిగా నవదుర్గల రూపంలో, దశమహావిద్యల్లో త్రిపుర సుందరిగా, శ్యామలాదేవి నవరాత్రుల్లో మనము నకుల శ్యామలాదేవిగా అమ్మవారిని మూడవ రోజు ఆరాధించడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 4వ రోజు 13వ తారీఖు ఫిబ్రవరి 2024 సంవత్సరంలో తిథి చవితి. ఈ రోజున అమ్మవారిని నవదుర్గగా కూష్మాండదేవిగా, దశమహావిద్యలలో భువనేశ్వరి దేవిగా, శ్యామలాదేవి గుప్త నవరాత్రుల్లో హాసంతి శ్యామలాదేవిగా 4వ రోజు పూజించాలి. అయితే ఈరోజు అమ్మవారికి అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఇక 5వ రోజు అత్యంత ప్రధానమైనది మాఘ పంచమి. ఈ పంచమినే మనం శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటాము, వసంత పంచమి అని అంటూ ఉంటాం. ఈ రోజున అమ్మవారు నవదుర్గల రూపంలో స్కందమాతగా, దశమహావిద్యలలో చిన్నమస్తాగా, అలాగే శ్యామలాదేవిగా, సర్వసిద్ధి మాతంగిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైన రోజు ఈ మాఘ పంచమి. ఈ రోజునే మనం వసంత పంచమిగా కూడా జరుపుకుంటాము. అమ్మవారు ఎలాగో సరస్వతి అంశగా ఉంటూ ఉంటారు కాబట్టి పిల్లలందరి చేత కూడా తప్పనిసరిగా పూజ చేస్తూ ఉంటాం. మరి ఈ రోజున శ్యామలాదేవి నవరాత్రులు కూడా కాబట్టి ఈ పంచమి అత్యంత విశిష్టత కలిగి ఉంది. ఈ రోజున అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 6వ రోజు తిథి షష్ఠి. గురువారం 15/2/2024న అమ్మవారు షష్ఠి తిథి రోజున నవదుర్గల రూపంలో కాత్యాయనీదేవిగా, దశమహావిద్యులలో త్రిపుర భైరవిగా, అలాగే శ్యామలాదేవి నవరాత్రులలో వాస్యమాతంగి శ్యామలాగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఈ 6వ రోజున అమ్మవారికి కేసరిని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. ఇక 7వ రోజున సప్తమి తిథి ఫిబ్రవరి 16వ తారీఖున శుక్రవారం నాడు. ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో కాళరాత్రి దేవిగా, దశమహావిద్యలలో ధూమవతిగా, అలాగే శ్యామలా నవరాత్రుల్లో సారికా శ్యామలాదేవిగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి శాఖాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక మరొక ముఖ్యమైన రోజు ఈ గుప్త నవరాత్రులలో ఫిబ్రవరి 17 అష్టమి రోజున. ఈ రోజున శనివారం నవదుర్గల రూపంలో మహాగౌరిగా, అలాగే దశమహావిద్యలలో బగలాముఖిగా, శ్యామలా గుప్త నవరాత్రులలో ఈ సుఖ శ్యామలాగా అమ్మవారిని 17వ తారీఖు 8వ రోజున ఆరాధించడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఇక చివరి రోజు అమ్మవారికి 18వ తారీఖున తిథి నవమి. ఈ గుప్త నవరాత్రుల్లో చివరి రోజైన ఈ రోజున అమ్మవారిని నవదుర్గల రూపంలో సిద్ధిదాత్రిగా, దశమహావిద్యలలో మాతంగి కమలాగా, అలాగే ఈ గుప్త నవరాత్రుల్లో చివరి రోజైన అమ్మవారిని శ్యామలాదేవిగా, రాజమాతంగి శ్యామలాదేవిగా అమ్మవారిని ఆరాధించి ఈరోజు అమ్మవారికి పాయసాన్నాన్ని నివేదన చేయవలసి ఉంటుంది. ఈ గుప్త నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా ఈ విధంగా వివిధ అలంకారాలతో అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుంది. ఎవరు ఎలా పూజ చేసినా ఆ అమ్మకి చెందుతుందే కాబట్టి మనం నవదుర్గల రూపంలో చేసుకోవచ్చు, దశమహావిద్యల రూపంలో చేసుకోవచ్చు, లేదా శ్యామలాదేవి రూపంలో ఆ మాతంగి అమ్మవారి గుప్త నవరాత్రులు మనం జరుపుకోవచ్చు. ఎటువంటి ఆనవాయితీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలి. అయితే ఈ రాజమాత శ్యామలాదేవి గుప్త నవరాత్రులు అంటున్నాం కాబట్టి రహస్యంగా మన ఇంట్లో మనమే ఈ పూజని ఆచరించవచ్చు. తెల్లవారుజామున పూజ చేసుకోవచ్చు. ఇక్కడ పూజా సమయాన్ని కూడా తెలియజేస్తానండి. మీరు లేవగలిగి చేయగలిగితే, ఆరోగ్యం బాగుండి అంతా చేయగలిగితే తెల్లవారుజామున చేసుకోవచ్చు. లేదా మనం మధ్యాహ్నం 12 గంటల లోపల, మిట్ట మధ్యాహ్నం కాకుండా
సాయంత్రంగా కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారిని ఆరాధించడానికి ఏ సమయమైనా సరే మంచిదే. కాకపోతే అమ్మవారిని మనం ఆరాధించాలి ఈ 9 రోజులు అనుకున్నప్పుడు కొంతమందికి అఖండ దీపం కానీ, మనం దేవి శరన్నవరాత్రులకు ఎలా అయితే చేస్తామో ఆ విధంగా కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకొని చేసేవాళ్ళు ఉంటారు. లేదా మామూలుగా పూజ చేసుకుంటూ ఏ రోజు అలంకారాల్లో ఆ రోజు అమ్మని ఆరాధించే వాళ్ళు ఉంటారు. అయితే ఈ రాజశ్యామలాదేవి పూజని అత్యంత సులువుగా ఈ గుప్త నవరాత్రులను ఎలా చేసుకోవచ్చు అనేది నేను మరొక వీడియో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియోలో అమ్మవారి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పుడు మొదలయ్యాయి, అలాగే ఏ రోజున ఏ అలంకారాల్లో అమ్మవారిని ఆరాధించాలి, ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి చూపించాను కదా. అయితే అన్ని నైవేద్యాలు చేయలేని వాళ్ళు పానకం, వడపప్పు, చలిమిడి, పాలు, పండ్లు ఇటువంటివి కూడా, లేకపోతే బెల్లం ఇటువంటివి కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు. మనకి దేవి శరన్నవరాత్రులు ఎంత ముఖ్యమో అలాగే ఈ మాతంగి రాజశ్యామలాదేవికి చేసుకునే గుప్త నవరాత్రులు కూడా అంతే గోప్యంగా ఉన్నా కూడా మనం అంతే ముఖ్యంగా కూడా చేసుకోవాలి. అమ్మవారి ఆరాధన ఎవరైతే చేస్తారో ఆ ఇంట సుఖ సౌభాగ్యాలు, అలాగే ముఖ్యంగా పిల్లలకి జ్ఞానం, మంచి విద్య వస్తుందట. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారట. అలాగే ఆరోగ్యం కలుగుతుందని, అమ్మవారిని ఎవరైతే నమ్మి తప్పనిసరిగా ఆరాధన అనేది చేస్తారో, మంత్ర ఉపాసన వచ్చిన వాళ్ళైతే మంత్రపరంగా, తాంత్రిక శక్తి పరంగా చేసుకుంటారు. మామూలు వాళ్ళం కూడా అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో ఆ అమ్మ చూపు మనందరి మీద ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోగలిగే ఈ గుప్త నవరాత్రులే ఈ రాజశ్యామలాదేవి నవరాత్రులు. అయితే పూజా విధానాన్ని సులువుగా ఎలా చేసుకోవాలని మరొక వీడియోని అయితే షేర్ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. అలాగే ఈ మాఘమాసంలో జరగబోయే, నేను చూపించబోయే మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను.